హాయ్ అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కర్సిచ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్తో నేను ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే డిజైనర్ బ్లౌజ్. అయితే దీనికంటే ముందు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం నాకు దొరికింది ఈరోజు. ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి, నా ప్రతి వీడియో వాచ్ చేసిన నా వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట, కాకపోతే నా వీడియో రూపంలోనైనా మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం నాకు దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, లెట్స్ టాపిక్కి వెళ్ళిపోదామా. ఈరోజు ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఆ ప్యాటర్న్ ఏంటంటే నెట్ కాంబినేషన్ డిజైనర్ నెక్ బ్లౌజ్ అనమాట. ఈ నెక్లో చూసారు కదా, ఈ రౌండ్స్ అనేది ఏ విధంగా రౌండ్ కట్ చేశాను, ఈ నెట్ అనేది ఏ విధంగా డిజైన్ చేశాను, ఈ రౌండ్ నెక్ అనేది ఎలా నేను తయారు చేసి ఈ నెక్ ఎలా కుట్టాను అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కువ లేట్ చేయొద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్లస్ లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా సరే చాలా ఈజీ మెథడ్లో నేను చెప్పొచ్చాను. ఈ వీడియో మొత్తం మీకు చాలా ఈజీగా యూస్ఫుల్ ఉంటుందన్నమాట కంప్లీట్గా. ఓకే, లెట్స్ వాచ్. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ మనము ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. నెక్ని ఈ విధంగా స్టిచ్ చేద్దాం. షోల్డర్ వచ్చి పావుతక్కువ 5 అంటే బ్రాడ్ వచ్చింది, పావుతక్కువ 5. నెక్ డీప్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం నెక్ ఇలా క్రాస్గా డీప్ చూస్తాం కదా, ఎంత ఉంది? 10 ఉంది. అంటే ఇక్కడ నేను ఒక చిన్న టిక్కు పెట్టాను కదా, చిన్న మార్క్ చేశాను, ఇక్కడికి 10 ఉంది. అది ఈ సైజ్ అయితే మనం చూసుకొని సేమ్ అదే సైజుని మనం ఇక్కడ పేపర్ స్ట్రిప్ అయితే తీసుకున్నాం కదా, దానికి మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఆ సైజెస్ అనేది పేపర్ స్ట్రిప్ మీద యాజ్ టీజ్గా తీసుకోవాలి. అయితే ఈ ప్యాటర్న్కి వచ్చేసరికి ఫుల్ షోల్డర్ వచ్చేసరికి మనము 14.5 తీసుకున్నాం అనమాట. 14.5 షోల్డర్ తీసుకున్నాం అనమాట. అయితే 14.5లో సగం ఎంత? 7.5. 7.5 అనేది ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 7.5 అనేది చేసాం కదా. అయితే మనకి ఫుల్ షోల్డర్ ఇది కాబట్టి 7.5 కాబట్టి మనం బ్రాడ్ వచ్చేసరికి పావుతక్కువ 5 మనం ఇందాక మెజర్ చేసాం కదా, పావుతక్కువ 5. ఇక్కడ నుంచి ఇక్కడికి డీప్ వచ్చేసరికి 10.5. 10.5 వద్దులే కానీ 10 ఇంచెస్ పెట్టుకుందాం. 10 ఇంచెస్. ఓకే, ఈ 10 ఇంచెస్లో ఇప్పుడు మనము ఒక బాక్స్ అయితే కొట్టేసుకుందాము. ఎందుకంటే ఇందులో నెక్ రావాలి కాబట్టి బాక్స్ కొట్టేద్దాము. ఇప్పుడు ఇందులో మనం డిజైన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఈ రౌండ్స్ అనేది పర్ఫెక్ట్గా ప్యాటర్న్ ప్రకారంగా నీట్గా ఇలా రౌండ్ షేప్లో ఒకటే విధంగా రావాలి అనుకుంటే ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మీరు చూడండి. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్కి ఫస్ట్ ఏంటంటే రౌండ్ వస్తుంది కాబట్టి ఒక సైజ్ చూసుకొని, ఒక సైజ్కి ఒక అట్ట ముక్క, అంటే మన దగ్గర ఫాల్స్ ఉంటాయి కదా, ఫాల్స్కి సంబంధించి అట్ట ముక్కలు ఉంటాయి కదా, దాంతో ఒక రౌండ్ షేప్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని ఫస్ట్, అంటే యాక్చువల్గా 3 రౌండ్సే ఉన్నాయి కాబట్టి 3 రౌండ్స్లో ఫస్ట్ ఒక హాఫ్ రౌండ్ కావాలి. ఈ ప్యాటర్న్కి హాఫ్ రౌండ్ అనమాట. హాఫ్ రౌండ్ గీసేసుకొని తర్వాత ఒక ఫుల్ రౌండ్, ఇక్కడ నుంచి ఒక ఫుల్ రౌండ్ డ్రా చేసేద్దాం. చాలా ఈజీగా మనం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది మనకి, అంటే కొంచెం పైకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం లైట్ రౌండ్ షేపే ఉంది కాబట్టి లైట్ రౌండ్ షేపే తీసుకోవాలన్నమాట. ఈ లైట్ రౌండ్ షేపే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో మిడిల్లో నెట్ వస్తుంది కదా, మనకు పిక్లో ప్యాటర్న్లో చూసినప్పుడు నెట్ హై నెక్ వస్తుంది కాబట్టి కొంచెం ఒక 2.5 ఇంచ్కి హై నెక్ డ్రా చేద్దాం. అంటే ఇదంతా మనకేంటంటే ఇదంతా నెట్ రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడంతా నెట్ రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇదంతా ఏంటంటే ఇదంతా నెట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కావాల్సిన నెక్ షేప్ అయితే ఇది. ఫస్ట్ మనం నెక్ షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసేసుకున్నాం కదా, డ్రాయింగ్ ప్రకారంగానే కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే నీట్గా ఒక అట్ట ముక్క తీసుకొని ఒక షేప్ తయారు చేసుకొని దాంతో కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీనికి కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేసుకొని ఇప్పుడు నెక్ షేప్ అనేది ఈ విధంగా ఎలా వచ్చిందనమాట. ఐరన్ చేసుకొని ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అంటించేసుకొని నెక్ తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే ప్యాచ్ తయారు చేసుకున్నామో అది అంటించేద్దాం. ఓకే,
ఫస్ట్ అంటించేటప్పుడు ఏంటంటే మిడిల్లో చూసుకొని జాగ్రత్తగా హెవీ హీట్లో కాకుండా ఒకప్పుడైతే ఎంత నీట్గా రౌండ్గా కట్ చేసుకున్నాము ఈ కార్నర్స్ బాగా అతుక్కోవాలి, అప్పుడే నీట్గా తిరుగుతుంది. ఓకే, ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ నుంచి కరెక్ట్గా తీసుకొని ఇక్కడ ఒక కార్డు పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టిచ్ చేసేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఏంటంటే మిడిల్లో ఒక స్టిచ్ చేసుకుందాం, ఎందుకంటే ఈ లైన్ స్ట్రైట్గా మిడిల్లో బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా ఒక లైన్, ఈ లైన్ ఈ స్టిచ్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ సైడ్ అనేది స్టిచ్ అనేది పడుతుంది అనమాట. అప్పుడు దీనికి మనం ఏదైతే పేపర్ స్ట్రిప్ డిజైన్ కట్ చేసుకున్నామో అది మిడిల్లో రావాలి కాబట్టి మనకి మిడిల్ కోసం అనేది ఒక స్టిచ్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నాం. సైడ్స్ నీట్గా స్టిచ్ చేసుకుంటే మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు మనం మిడిల్లో ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఒక ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కార్డు పెట్టుకున్నాము, ఇక్కడ ఒక మిడిల్లో స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్డు ఈ మిడిల్లో స్టిచ్ అనేది ఎగ్జాక్ట్ ఈ విధంగా పెట్టేసేసి మనం ఆ ఫోల్డ్ దీన్ని చేసిన ఫోల్డ్ ప్లస్ బ్యాక్ పార్ట్కి వేసిన స్టిచ్ రెండు కలుపుకొని మిడిల్లో కుట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం మిడిల్లో వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్ పేపర్ స్ట్రిప్ అనేది అటు ఇటు కదలకుండా మనం నీట్గా నెక్ అనేది తిరుగుతుంది. ఈ విధంగా అయినా సరే నెక్స్ నార్మల్ నెక్స్కి అయినా కానీ పేపర్ స్ట్రిప్ కుట్టేటప్పుడు ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం స్టార్ట్ చేసేద్దాం. ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు ఈ మన ఏదైతే పేపర్ స్టిప్ ఉందో పేపర్ స్టిప్ పక్క నుంచి వెళ్ళాలన్నమాట. స్టిచ్ పేపర్ స్టిప్ మీద అస్సలు పడకూడదు. ఈ కార్నర్ వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా చిన్న ట్రిక్ యూజ్ చేద్దాము. ఇక్కడ నుంచి ఎత్తులు వచ్చేసి మళ్ళీ ఒక స్టిచ్ కార్నర్ వేసుకొని ఈ విధంగా రెండు దారాలు ఒక పక్కకి లాగేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ రౌండ్కి ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. కట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మార్జిన్ పెట్టుకొని కట్ చేయాలి. చేసాం కదా, ఈ రౌండ్ షేప్లకి ఇలా కాట్లు పెట్టుకోవాలి. కాట్ పెట్టి తిప్పేయాలి. నెక్ని తిప్పాలి అనుకుంటే ఇట్లా ఫింగర్స్ లోపల మనం ఇట్లా ఫింగర్ పెట్టి దీనికి ఈ పేపర్ స్టిప్ దీన్ని ఇట్టు ఈ విధంగా ఇట్లాగేసి తిప్పేసేసేస్తే ఇది ఇట్లా గుంజొచ్చు అనమాట. అందుకోసమని ఈ విధంగా ఇట్లా గుంజుకోవడం కోసం ఈ దారాన్ని సెట్ చేసేసాను. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది, కస్టమర్ కూడా అట్రాక్ట్ అవుతుంది ప్యాటర్న్కి, మీకు కాదు. ఓకే, ఇట్లాగా ఈ విధంగా అన్నమాట. ఈ దారం లేకపోతే నీకు అసలు ఆ కార్నర్ అనేది నీట్గానే రాదు. చూసారా ఎంత నీట్గా వచ్చింది. నెట్టెడ్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలనేది చూదురు. కానీ ఫస్ట్ ఏంటంటే లైనింగ్ మెయిన్ చేసుకోండి. చూసారు కదా కార్నర్స్ ఎంత నీట్గా వచ్చినాయో. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్, దీని మీద ఐరన్ చేసుకుంటూ ఫస్ట్ దీని మీద ఐరన్ చేయండి. ఎందుకంటే ఇది నార్మల్గా ఉందనుకో అప్పుడు డైరెక్ట్గా దీని మీద పెట్టచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి అతుక్కుపోయే ప్రాబ్లం వస్తే మనం ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నెట్టెడ్ క్లాత్ అనేది యాడ్ చేయాలన్నమాట. నెట్ క్లాత్ అనేది ఎట్లా యాడ్ చేయాలనేది
పర్ఫెక్ట్గా చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ప్యాటర్న్కి ఈ టైప్ ప్యాటర్న్లో నెట్టెడ్ టైప్ ప్యాటర్న్ కాబట్టి నెట్ని ఈ విధంగా డబల్ లేయర్ వేసి, నెట్ క్లాత్ అని కనిపిస్తుంది మీకు, ఇది నెట్టెడ్ క్లాత్ ఇలా ఈ విధంగా వేసి దీన్ని ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ గుండు పిన్స్ ఉంటాయి కదా, ఈ గుండు పిన్స్ని అక్కడక్కడ సెట్ చేసేసుకోండి నీట్గా. ఓకే, ఈ విధంగా ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కింద నెట్టించిన దాని మీద కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నెట్ని కుట్టేసేద్దాం ఇదంతా. ఓకే, నెక్లో స్టిచ్ అనేది కరెక్ట్గా కార్నర్లో వేసుకొని నీళ్ళు అందులో ఉంచుకొని జరుపుకుంటూ ఉండాలి బ్లౌజ్ పీస్. ఇప్పుడు ఈ గుండు పిన్స్ అనేది ఇంకా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటిది ఈ రెండిట్లో డబల్ ఫోల్డ్ చేసి కరెక్ట్గా అది ఇలా స్ట్రైట్గా కట్ చేసేసేసుకొని మిడిల్లో ఒక కార్డు పెట్టేసుకొని ఇటు కదలకుండా ఒక స్టిచ్ చేసేద్దాం. నీట్గా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా, దీన్ని ఇందులోకి ఇలాగ స్టిచ్ చేసేద్దాం. ఇప్పుడు మనము ఈ నెట్కి నెక్ కట్ చేయాలి. నెక్ కట్ చేయాలంటే నీట్గా ఒక డౌన్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హై నెక్ డౌన్ తీసేసుకొని ఇక్కడ ఒక ఓవెన్ షేప్ అనమాట మిడిల్లో, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా నెట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా ఒక ఓవెన్ షేప్. ఓకే, కట్ చేసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నెక్ని నీట్గా మనం స్టిచ్ చేసేద్దాం. ముందు ఇప్పుడు దీనికి ఏంటంటే నెక్ తిప్పాలన్నమాట. ఇప్పుడు నెక్ తిప్పాలి కదా అని చెప్పేసి మనం లైనింగ్ క్లాత్ అని అదని ఇదని ఏది కూడా బ్లౌజ్ పీస్ అని ఏది వాడకూడదు. ఇది నెట్ ఉంది కాబట్టి నెట్ క్లాత్తోనే నెక్ తిప్పేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెట్టెడ్ క్లాత్ అనమాట ఇది. టేబుల్ మీద కనిపించకపోవచ్చు, మేబీ క్లాత్ పెట్టేసి కూడా నెక్ తిప్పేసుకోవచ్చు. అయితే మనం సింపుల్గా అయిపోవాలి అనుకుంటే కనుక సింపుల్గా నెట్టెడ్ క్లాత్ ఏంటంటే ఇలా కింద పెట్టేసుకొని నెక్ని చూస్తున్నారు కదా, కింద నెట్టెడ్ క్లాత్ పెట్టేసుకున్నాను ఏదైతే ప్లెయిన్. ఇప్పుడు ఏదైతే మనం నెక్ కావాలనుకుంటున్నామో ఆ నెక్ అనేది ఈజీగా ఈ విధంగా తిరగేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసేద్దాం. పిన్స్ పెట్టేసుకోవడమే ఈజీ మెథడ్ అంటే, ఎందుకంటే నెక్ అనేది సచ్చినట్టు అట్టనే కూర్చుంటుంది, ఇక కదలదు. ఇక
ఇది పెట్టకపోతే ఏంటంటే ఊరికి అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట. చూసుకోవాలి, దాన్ని గుచ్చుకుపోతుంది. ఇంకా నెక్ ప్రకారంగానే స్టిచ్ చేసేసుకోవడం. అయితే ఇప్పుడు నెక్ యాజ్ టీజ్గా ఇప్పుడు మన ఒరిజినల్ నెక్ ఎట్లా ఉందో యాజ్ టీజ్గా మార్జిన్ మనం ఎంత అయితే పెట్టి స్టిచ్ చేసామో సేమ్ ఇంక అంతే ప్రకారంగా చిన్నగా ఇప్పుడు దీన్ని తిరిగేసేద్దాం. ఇప్పటికేంటి, ఇప్పుడు ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని నీట్గా కట్ చేసేద్దాం. మనం డిజైన్ చేసేటప్పుడు కొద్దిగా లేదంటే ఏదో కుట్టేసాం, హెమ్మింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హెమ్మింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా డిజైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఈ రౌండ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంత నీట్గా వచ్చిందో. మిడిల్లో నెట్, ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ చిన్న బటన్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. బటన్ వచ్చిన తర్వాత లుక్